మీద వర్షాలు అయితే బాగానే పడుతున్నాయి. అయితే ఒక్కడక్కడ అయితే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కసారి పడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి నిన్న ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురిసినాయి. ఆ తర్వాత ఇక్కడ ములుగు జిల్లాలో వరంగల్ తర్వాత నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ కొంతవరకు వర్షాలు పడ్డట్టుగా కనిపిస్తూ ఉంది. ఉత్తర తెలంగాణను ఒక రకంగా వర్షాలు వణికించినాయి. ఇక మరోవైపు భారత్పై సుంకాలు వేస్తాము, మరో 25% సుంకాలు వేస్తామని చెప్పినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంతవరకు వెనక్కి తగ్గేటువంటి అవకాశం కనిపిస్తున్నట్టుగా విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఎందుకనంటే అక్కడ రష్యా తర్వాత ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి 3.5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి అక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవ తీసుకొని ఆ ఇద్దరు అధ్యక్షులతో మాట్లాడి మొత్తం మీద ఒక సయోధ్య కుదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ వాళ్ళ మధ్య ఒకవేళ యుద్ధం ఆగిపోతే తర్వాత యుద్ధం అంటే ఆపేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తర్వాత అక్కడ జెలెన్స్కీ అంటే ఇక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఏమంటాడు ఏం కథ దానిపైన ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పడంతో మొత్తం మీద ఒక రకంగా శాంతిపూర్వకమైనటువంటి ఒక ఒప్పందానికి వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. నిన్నైతే ఆపరేషన్ అయితే సక్సెస్ అయ్యింది. ఇక పేషెంట్ కూడా సక్సెస్ఫుల్గా బయటపడేటువంటి అవకాశాలు మాత్రం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే చర్చలు సఫలమైనవి. ఇక ఇక్కడ రష్యా అధ్యక్షుడు తర్వాత ఇక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా అంగీకారానికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ అమెరికా అధ్యక్షుడు పుతిన్ తీసుకున్నటువంటి ఏదైతే చొరవతోటి మొత్తం మీద ఇదంతా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం పైన తర్వాత దిగుమతులు రష్యాతోటి సంబంధాలు కలిగి ఉండడం పైన అక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిండు. అట్లా కాదు ఇట్లా వీళ్ళు రష్యాతోటి మొత్తం కూడా సంబంధాలు తెంచుకుంటేనే లెక్క, లేకపోతే మేము ఇది ఇష్టం వచ్చినట్టుగా సుంకాలు వేస్తామనేటువంటి మాటను చెప్పిండు. అయితే ఇప్పుడు ఇదేనికోసం చెప్పిండు ఇట్లా అంటే ఇక్కడ రష్యాకు తర్వాత ఉక్రెయిన్కు మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే మీరు రష్యాకు ఇట్లా సంబంధాలు కొనసాగిస్తూ ఉంటే రష్యా రెచ్చిపోతూ ఉందనేటువంటిది ఇక్కడ అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినటువంటి మాట. అయితే ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇక్కడ యుద్ధం సమసిపోతున్నటువంటి సమయంలో ఇక్కడ రష్యాకు తర్వాత అమెరికాకు మధ్య కూడా ఒక రకమైనటువంటి సుహృద్భావ చర్చలు, ఎందుకంటే ఒకే కార్లో పోయిరట నిన్న, ఒకటే కార్లో అక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కూడా పోయినరు. ఇది ఇటువంటి ఘటనలు చాలా తక్కువగా జరుగుతుంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ రష్యా సామ్యవాద దేశం, ఇక్కడ అమెరికా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి దేశం. అయితే ఈ రెండు ధృవాలు ఎప్పుడు కూడా కలవవు అసలు యాక్చువల్గా. కానీ నిన్న కలిసిన వాళ్ళు మాట్లాడుకున్నారు. తర్వాత ఈ యుద్ధాన్ని ఆపేసామనేటువంటి మాటను కూడా రష్యా అధ్యక్షుడు చెప్పడంతో మొత్తం మీద ఒక రకంగా సుహృద్భావ వాతావరణంలో యుద్ధాన్ని ఆపేయడానికి అవకాశాలు మాత్రం మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక రష్యాతోటి మరి అమెరికాకు తర్వాత ఇక్కడ ఉక్రెయిన్ యుద్ధం ఆగుతున్నటువంటి తరుణంలో భారత్ నుంచి దిగుమతులు రష్యాకు చేసుకున్నా కానీ ప్రాబ్లం ఏం లేదనేటువంటి మాటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అయితే ఈ మరో 25% సుంకాలు పెంచుతాము భారత్ పైన అనేటువంటి మాట ఏదైతే ఉందో అది కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉంది.